ఇదేంటండి ఈ రొయ్య ఏంటిది? సింగిల్ రొయ్య. సింగిల్ రొయ్య. ఇంకోటి అండి ఇంకో రకం వాస రొయ్య. వాస రొయ్య, సింగిల్ రొయ్య, వాస. ఏ రోజు ఎలా ఉంటుంది? మ్యాక్సిమం టన్నులు చెప్పిన వెళ్తుంది అన్నమాట. ఏం పేరండి మీ పేరు? నాగరాజు. నాగరాజు గారు. నాగరాజు గారిని అడుగుతున్నారు. ఇంకేముంటుంది అవి చేపల రకాలు అవి ఓన్లీ మీరు రొయ్యలే వేస్తారా లేకపోతే వేరే చేపలు? ఈ ఫిషింగ్ హార్బర్లోనే 2 రకాల చేపలు ఉంటాయి, ఎండి చేపలు, పచ్చి చేపలు. బిజినెస్ చాలా జరుగుతుంటుంది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రము మళ్ళా 3 గంటల నుండి లేకపోతే 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మీరు వచ్చి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కొనుక్కోవచ్చు, హోల్సేల్గా ఇక్కడ సరుకు అమ్ముతారు కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చు మనం. కోసపెరుగులు, దానాగంత, సావిడ, నెత్తల్లో కోసపెరుగు, మొరవ, గుండ, దాల్ మిక్సింగ్ గుండ, ఎండు చేపలు, పచ్చి చేపలు. ఇక్కడంతా మనం చూస్తుందంతా ఎండు చేపలు ఇవన్నీ. చూడండి రకరకాలమైన, ఇందులో 2 రకాలు ఉంటాయి. అదేవిధంగా చేపల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అటువైపు చూస్తుంది మన ఇంకో మార్కెట్, అది ఓన్లీ చేపలది, పచ్చి చేపలు అండి. అది పచ్చి చేపల మార్కెట్ అది అంతా. స్పీకర్ లైవ్ జరుగుతుంది, లైవ్ ఫిష్ జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ అది వేరేగా ఉంటుంది మార్కెట్. అది కూడా షెడ్ కూడా ఉంటుంది. అది మనం వెళ్ళొచ్చా? పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఇప్పుడు ఉంటాయండి. అది లైవ్ బాగుంటుంది. లైవ్ చేపలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఎన్ని కేజీలు ఉంటుందండి అక్కడ? అక్కడ 2 చెప్పిన ఉంటాయి. మార్నింగ్ లైవ్ ఎక్స్పోర్ట్ ఆల్మోస్ట్. అంటే ఈవినింగ్ అటువైపు ఎన్ని గంటలకండి? ఎన్ని గంటల నుండి? అది మ్యాక్సిమం 3 గంటల నుంచి జరుగుతుంది. 3 గంటల నుండి నైట్ ఒక 5-6 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 నుండి 10 దాకా ఉంటుందా? ఇప్పుడు చేపల వేటకి వెళ్ళారు? చేపల వేటకి వెళ్ళేది వచ్చి ఉంటారు రేపు కాసేపు చేస్తాం. అక్కడ తీయని లైవ్ చాలా బాగుంటుందండి. ఆ ప్లేస్ కూడా చూద్దాం మనం వెళ్ళి. ఒకసారి అన్నీ చూపిస్తున్నాను.